శ్మశాన వాటిక వెళ్లే దారి పూర్తిగా గుంతమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలకేశ్వరం గ్రామానికి చెందిన బొమ్మని రాజుబాయ్ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందగా ఎలకేశ్వరం గ్రామం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని శ్మశాన వాటిక వరకు అడుగు తీసి అడుగు వేయలేని బురద రోడ్డుపై మృతదేహాన్ని మోసుకువెళ్లి అష్టకష్టాలు పడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. వర్షాకాలంలో శ్మశాన వాటిక వెళ్లడానికి నరకయాత్ర పడుతున్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. రోడ్ అయితే లేదు, శ్మశాన వాటికకి వెళ్ళాలంటే కూడా ఇప్పటి వరకు ఎవరు స్పందించట్లేదు. ఇట్లా చేస్తున్నారు. సో సార్ చూడండి ఎంత కష్టపడుతున్నారు. ఏంది మెల్ల వెళ్ళండి ఈరోజు అయితే ఏమేమి యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి వచ్చిన ఓకే. మంచిర్యాల కొట్టపల్లి మండలం కొట్టూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 20 రోజులుగా ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున జ్వరాలతో మంచం పడ్డారు. గ్రామంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక రోడ్లపై మురుగునీరు నిలిచి దుర్వాసనతో దోమలు విజృంభిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు, దోమలు తదితర కారణాల వల్ల గ్రామంలోని ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. దీంతో జ్వర బాధితులు గ్రామంలోని ఆర్ఎంపీలను చిన్న చిన్న ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. అధిక జ్వరంతో బాధపడేవారు 108లో చెన్నూరు ఆసుపత్రి శరణ్యమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరాలు విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని కొల్లూరు గ్రామస్తులు కోరుతున్నారు. ఏంటండి రొప్పగా దెబ్బతిన్నారు? నిన్న కొత్తలో పడబడి నుంచి రొప్పగా కాఫీ తాగుతుంది. మీరు పొద్దు నుంచి కాఫీ తాగలేదా? ఎవడు అత్తలేదు, మా గల్లీలే కేరే చేసి ఇంతవరకు మున్సిపాలిటీకి గల్లి ఖర్చు లేదు. మేము సొంత కట్టుకున్నాడు. ఇష్టం ఉన్నట్టుగా మీ